మనందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం మన దేశంలోనే ఉందని మనందరికీ తెలుసు. కానీ ఒక్కసారి ఆలోచించు, కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల పాటు మన దేశాన్ని దోచుకుందామని వచ్చిన విదేశీయులు ఈ గుడి వైపు కన్నెత్తు కూడా చూడడానికి ఎందుకు భయపడ్డారు? వాళ్ళ దగ్గర లేని టెక్నాలజీ ఏదో మన రాజుల దగ్గర ఉంది. అంతేకాదు, కోర్టు మరియు సైంటిస్టులు అందరూ కలిసి 5 గదులు అయితే తెరిచారు. సరే, మరి 6వ గది సంగతి ఏంటి? అదే వాల్ట్ బి. వాల్ట్ బి దగ్గరకు వచ్చేసరికి అందరి కాళ్ళు ఎందుకు వణుకుతున్నాయి? ఆ తలుపు మీద తాళం లేదు, కానీ ఆ పాంబు బొమ్మల వెనకాల ఉన్న నాగబంధం రహస్యం ఏంటి? దాన్ని తెరిస్తే నిజంగా సర్వనాశనం అవుతుందా, లేకపోతే ఆ తలుపు వెనకాల బంగారం కంటే విలువైనది ఇంకేదైనా ఉందా? సైన్స్కి కూడా అందని ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవడం ఉందా? అయితే అస్సలు ఈ వీడియో స్కిప్ చేయకు, ఎందుకంటే ఆ గది వెనుక దాగి ఉన్న అస్సలు సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో మీకు ఈరోజు చెప్పబోతున్నాం. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసేయండి. ముఖ్యంగా మనం ఈ వీడియోలో 4 విషయాల గురించి మాట్లాడబోతున్నాం. ఒకటి, ఆలయ నిర్మాణం. రెండవది, దీన్ని పాలించిన అతి శక్తివంతమైన రాజవంశాలు. మూడవది, ఇక్కడ దాగి ఉన్న అపారమైన సంపద ఎక్కడి నుంచి వచ్చింది. అండ్ నాలుగవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఆ సీక్రెట్ వాల్స్. ఆ సీక్రెట్ వాల్స్ వెనుక దాగి ఉన్న అంతు చిక్కని మిస్టరీ గురించి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ఆలయం ఖచ్చితంగా ఎప్పుడు నిర్మించబడింది అనే దానికి చారిత్రక ఆధారాలు స్పష్టంగా లేవు, కానీ 2 రకాలుగా ఈ ఆలయం నిర్మాణం గురించి మాట్లాడుతారు. పురాణాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం దివాకర ముని అనే గొప్ప విష్ణు భక్తులు చేశారని, శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చి ఆయనకు దర్శనమిచ్చారని, ఇక్కడ వెలిశారని పురాణాల కథల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథని చాలా మంది నమ్ముతారు. ఇంకా చారిత్రక ఆధారాల్లోకి వస్తే ఈ ఆలయ ప్రస్తావన గురించి 9వ శతాబ్దానికి చెందిన తమిళ సాహిత్యంలో ఉంది. అంటే కనీసం 12,000 నుంచి 15,000 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం ఉనికిలో ఉందన్నమాట. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ రాష్ట్రంలో రాజధాని అయిన ఆ తిరువనంతపురంలో ఉంది. తిరువనంతపురం అనే పేరుకి అర్థం అనంత సైనుడైన పద్మనాభ స్వామి నివసించే నగరం అని అర్థం. తిరువనంతపురాన్ని పాలించిన రాజవంశాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన భారతదేశంలో రాజ్యాన్ని పాలించిన రాజవంశాలు వారి కాలంలో ఆలయాలు, చెరువులు, నగర నిర్మాణం జరుగుతూ వచ్చాయి. అలానే ఈ ఆలయం కూడా 3 రాజవంశాలు అభివృద్ధి చేశాయి. అందులో మొదటిది ఆయ్ డైనస్టీ. పురాతన కాలం నుండి సుమారు 10వ శతాబ్దం వరకు ఈ వంశం వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వీరి కాలంలోనే ఆలయానికి సంబంధించిన తొలి పునాదులు పడ్డాయని చరిత్రకారులు భావిస్తున్నారు. వీరి తర్వాత వేనాడు రాజులు వచ్చారు. వీరు ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన వారు, ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్న భారీ ఆలయ నిర్మాణం అసలైన పునాదులు వేసింది వేనాడు రాజులే. వీరు ఈ చిన్న గుడిగా ఉన్న ఈ ఆలయాన్ని ఒక మహాక్షేత్రంగా మార్చారు. ఆలయాన్ని ఎలా నడపాలి, పూజలు ఎలా జరగాలి అనే దానికోసం జట్టార యోగం అనే పటిష్టమైన కమిటీని వీరు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో రాజుతో పాటుగా 8 మంది బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఈ బ్రాహ్మణులు గుడిలో పూజా విధానం ఎలా జరగాలి అనే దాన్ని నిర్ణయించేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. స్వామివారి విగ్రహం పాడవకుండా ఉండడానికి 12,008 శాలిగ్రామాలతో, దానితో పాటుగా కడుచక్కెర యోగం అనే ప్రత్యేక మూలికా మిశ్రమంతో విగ్రహాన్ని అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. మరియు ప్రసిద్ధ అరట్ట వేడుకలను వీరే ప్రారంభించారు. అలానే ఆలయంలో ఉన్న సంపద కాపాడడానికి ప్రత్యేకమైన భూగర్భ గదులు, అంటే అవే వాల్స్ ని నిర్మించారు. ఈ వాల్స్ గురించి తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అసలు వేనాడు రాజులు లేకపోతే ఈ రోజు మనం చూస్తున్న అద్భుతమైన విగ్రహం, కఠినమైన పూజా విధానం ఉండేవి కావు. మిగిలిన 3వ రాజవంశం అదే ట్రావెన్కోర్ రాజవంశం. వీరు చేసిన అతి ముఖ్యమైన పని తృప్ప విధానం, అంటే రాజ్యాన్ని మొత్తం దేవుడికి అంకితం చేయడం. 1750లో తిరునాల్ మార్తాండవర్మ తన రాజ్యాన్ని మొత్తం శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంకితం చేశారు. దీని వలన రాజు కేవలం పద్మనాభ స్వామి దాసుడయ్యాడు. అంటే రాజ్యం మీద వచ్చిన ప్రతి రూపాయి దేవుడిదే అని ఆయన ప్రకటించాడు. ఇంతకు ముందున్న గోపురాన్ని పూర్తి స్థాయిలో నిర్మించింది ట్రావెన్కోర్ రాజులే. దీనితో పాటుగా ఆలయం చుట్టూ ఉన్న భారీ ప్రాంగణాన్ని, ముఖ్యంగా 365 స్తంభాలతో కూడిన భారీ మండపాన్ని నిర్మించారు. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రోజుకు గుర్తుగా ఉంటుంది. అండ్ వేనాడు రాజులు దాచిన సంపద మరింత పటిష్టం చేసి రాజ్యానికి వచ్చే ఆదాయంలో అధిక భాగం స్వామివారికే దక్కుతుందని దక్కేలా చేశారు. ఆ సీక్రెట్ వాల్స్ లో ఉన్న సంపద భద్రపరిచే బాధ్యత ఈ కుటుంబం తీసుకుంది. ఇంతవరకు మాట్లాడుకుంది మనం జస్ట్ టెంపుల్ గురించి మాత్రమే. ఇప్పుడు టెంపుల్ లో ఉన్న సంపద గురించి, సీక్రెట్ వాల్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా వాల్ట్ బి గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఈ టెంపుల్లో ఉన్న లక్షల కోట్ల సంపద కేవలం ఒక్క రోజులోనూ ఒకే రకంగా వచ్చింది కాదు. ప్రధానంగా 4 మార్గాల ద్వారా ఈ సంపద ఇక్కడ చేరింది. మొదటిది డొనేషన్స్. ఏ గుడికైనా సంపద అనేది మొదట భక్తులు ఇచ్చే కానుకలు, విరాళాల ద్వారా మొదలవుతుంది. అలానే ఈ టెంపుల్ విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు నిరంతరం కొనసాగడం వల్ల ఇది అపారమైన సంపదగా మారింది. మనం ఏ గుడికి వెళ్ళినా హుండీలో కానుకలు వేయడం లేదా స్వామివారికి నగలు చేయించడం చూస్తూనే ఉంటాం కదా.
ఇక్కడ కూడా సరిగ్గా అలానే మొదలైంది. 8వ శతాబ్దం నుంచి భక్తులు, స్థానిక చిన్న చిన్న రాజులు బంగారాలు, వజ్రాలు స్వామివారికి సమర్పిస్తూ వచ్చారు. స్వామివారికి వచ్చే ప్రతి పైసా దేవుడి ఆస్తిగా భావించేవారు. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ వేరే పనికి వాడడం కానీ జరగలేదు. అలా వచ్చిన సంపద వచ్చినట్లుగా జమ చేయబడింది. రెండవది యుద్ధాలు. పూర్వం రాజులు ఏదైనా యుద్ధానికి వెళ్లే ముందు స్వామివారిని దర్శించుకుని నేను ఈ యుద్ధంలో గెలిస్తే వచ్చిన సంపదలో కొంత భాగాన్ని నీకు ఇస్తానని మొక్కుకునేవారు. అలా యుద్ధంలో గెలిచినప్పుడు శత్రురాజ్యం నుండి తెచ్చిన బంగారు, వైడూర్యాలు, రత్నాలు నేరుగా గుడిలో జమ చేయబడ్డాయి. అలానే 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ సేనాధిపతి అయిన మాలిక్ కాఫూర్ దక్షిణ భారతదేశం మీద దాడి చేసి మదురై, శ్రీరంగం లాంటి చోట్ల ఉన్న సంపద దోచుకున్నాడు. ఆ సమయంలో కేరళ రాజు చాలా స్మార్ట్ గా ఆలోచించారు. శత్రువులు రాకముందే తమ వద్ద ఉన్న బంగారాన్ని టెంపుల్లో ఉన్న వాల్స్ లో దాచి భద్రపరిచారు. ఒకవేళ శత్రువులు గుడి బయట వరకు వచ్చినా లోపల అంత సంపద ఉందని వాళ్ళు ఊహించలేకపోయారు. అలా ఆపద సమయంలో కాపాడుకున్న సంపద తర్వాత తరాలకు ఒక పెద్ద ఆస్తిగా మిగిలింది. మూడవది తులాభారం. ఈ భారీ సంపదకు మూలం ఇదే. రాజులు, ధనవంతులు తులాభారం మొక్కుకునేవారు. అంటే వారి బరువుకి సమానంగా ఉండే బంగారు లేదా వెండిని స్వామివారికి సమర్పించేవారు. శతాబ్దాల తరబడి వందల మంది రాజులు ఇలా తమ బరువుకు సమానంగా తూగే బంగారాన్ని విరాళంగా ఇవ్వడం వల్ల గదులు బంగారంతో నిండిపోయాయి. చివరిది, అన్నిటికంటే ముఖ్యమైనది, బ్లాక్ గోల్డ్ గా పిలువబడే పెప్పర్, మిరియాలు. అప్పట్లో మిరియాలకు యూరప్ మరియు అరబ్ దేశాలలో విపరీతమైన డిమాండ్ ఉండేది. కేరళ తీరం నుంచి వెళ్లే ఈ మిరియాల కోసం విదేశీయులు బంగారు నాణ్యాలు కుప్పలుగా పోసేవారు. ట్రావెన్కోర్ రాజులు ఈ మిరియాల వ్యాపారం మీద మోనోపోలి అంటే ఏకాధిపత్యాన్ని సాధించారు. ఎవరైనా మిరియాలు కొనాలంటే ఖచ్చితంగా రాజు దగ్గరే కొనాలి. వ్యాపారంలో వచ్చిన ప్రాఫిట్ అంతటిని నేరుగా స్వామివారికి ఇచ్చేవారు. అలా టెంపుల్లో ఉన్న వాల్స్ లో సంపద పెరుగుతూ వచ్చింది. అందరూ అందులో ఉన్న వెల్త్ గురించి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఆ సీక్రెట్ వాల్స్ ఎందుకు క్రియేట్ చేశారు, వాటి వెనుక ఉన్న బ్రిలియంట్ స్ట్రాటజీ ఏంటి అనే విషయాల గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్లుగా బ్యాంకులు లేవు కదా. రాజభవనంలో ఖజానా పెడితే శత్రువులకి ఈజీగా టార్గెట్ అవుతుంది. అందువల్ల రాజులు చాలా స్మార్ట్ గా ఆలోచించి గుడిని ఒక సేఫ్టీ జోన్ లా మార్చారు. దేవుడి మీద ఉన్న భయం వల్ల దొంగలు కానీ ఇతర రాజులు కానీ గుడిలోకి వచ్చి దోచుకుని పోవడానికి సాహసించే వాళ్ళు కాదు. దీనితో పాటు కేరళలో వర్షాలు, తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటాయి. వందల ఏళ్ల పాటు వస్తువులు పాడవకుండా ఉండడానికి ఈ వాల్స్ ని భూమి లోపల గాలి తగులకుండా గ్రానైట్ రాయితో నిర్మించారు. ఇది నేచురల్ కోల్డ్ స్టోరేజ్ లా పనిచేస్తుంది. అందుకే ఇప్పుడు తీసిన ఆ నగలు, కాయిన్స్ కూడా ఇంత ఫ్రెష్ గా మెరుస్తున్నాయి. ఈ వాల్స్ అన్ని ఒకే రకంగా ఉండవు. వాటిని యూజ్ ని బట్టి వాటిని 6 రకాలుగా విడిగొట్టారు, ABCDF వరకు. వాల్ట్ ఏ అత్యంత ముఖ్యమైన నిధి ఉన్న వాల్ట్. వందల ఏళ్ల నుంచి వచ్చిన సంపద అంతా ఇక్కడే ఉంటుంది. ఇందులో సుమారు 1,00,000 కంటే ఎక్కువగా గోల్డ్ కాయిన్స్, వందల కిలోల బంగారు, వజ్రాలు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మాత్రమే తెరిచే ఒక పర్మనెంట్ స్టోరేజ్. వాల్ట్ C&D రోజువారీ అలంకార గదులు. స్వామివారికి ప్రతిరోజు వేసే బంగారు ఆభరణాలు, ఫెస్టివల్ సమయంలో వాడే వెండి పాత్రలు ఇందులో ఉంటాయి. వీటిని ఏటా కనీసం 8 నుంచి 10 సార్లు ఫెస్టివల్ సమయంలో తీస్తారు. వాల్ట్ E&F పూజా సామాగ్రి గదులు. ఆలయ అర్చకుల పర్యవేక్షణలో ఉంటాయి. వీటిని నిత్యం పూజల కోసం వాడే వెండి గిన్నెలు, ఇతర పూజా సామాగ్రి ఇందులో ఉంటాయి. ముఖ్యమైన వాల్ట్ B. మిగిలిన అన్ని వాల్స్ ని కూడా 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీ పర్యవేక్షణలో తెరవబడ్డాయి. ఇప్పుడే ఈ సంపద గురించి ప్రపంచానికి తెలిసింది. బీని కూడా 2011లో దీన్ని కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేశారు. కానీ దీనికి 3 తలుపులు ఉన్నాయి. మొదటి తలుపు చెక్కతో చేశారు, దీన్ని ఈజీగా తెరిచారు. రెండో తలుపు ఐరన్ తో చేశారు, దీన్ని తీయడానికి కొంచెం కష్టపడ్డారు. 2 తలుపులు ఈజీగానే తెరిచారు. కానీ 3వ తలుపు దగ్గరకు వచ్చేసరికి అందరూ షాక్ అయ్యారు. అసలు చిక్కంతా ఈ తలుపు దగ్గరే ఉంది. తలుపు మీద తాళం లేదు, 2 పెద్ద నాగపాముల గుర్తులు మాత్రమే ఉన్నాయి. దీన్ని నాగబంధం అనే మంత్ర విద్యతో సీల్ చేశారు. సిద్ధపురుషుడు వచ్చి గరుడ మంత్రాన్ని చదివితే తప్ప ఈ తలుపు ఓపెన్ కాదు. అలా కాదని బలవంతంగా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే నాగసర్పాల కోపానికి బలవుతాం. తర్వాత దేశం మొత్తానికి ఏదో పెద్ద విపత్తు వస్తుందని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ నమ్మకాలన్నీ ఇలా ఉండగా 2011లో ఎవరైతే గదులను తెరవడానికి కోర్టులో పిటిషన్ వేశారో ఆయనే సుందరరాజన్. ఆ సుందరరాజన్ గదులను తెరిచిన కొద్ది రోజుల్లోనే అనారోగ్యం కారణంగా మరణించారు. ఇది ప్రజల్లో ఉన్న భయాన్ని మరింత పెంచింది. దీంతో సుప్రీంకోర్టు ప్రజల్లో ఉన్న నమ్మకాల్ని, ఆచారాన్ని గౌరవించి ఆ తలుపుని ఇంకా తెరవలేదు. మొత్తంగా టెంపుల్లో ఉన్న సంపద 10 లక్షల కోట్ల పైగా ఉంటుందని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అసలు ఆ తలుపు మీద నాగుబంధం ఎందుకు వేశారు? వాల్ట్ బీనే ఎందుకు? ఇక్కడ కేవలం బంగారు, వజ్రాలు మాత్రమే ఉంటే అన్ని గదులకు ఉన్నట్లుగా ఎందుకు తాళం లేదు? బంగారం, వజ్రాలు వాటికంటే ఎక్కువగా విలువైనది ఇంకేమైనా ఉంటుందా? లేకుంటే ఈ ప్రపంచానికి తెలియని ఇంకేదైనా శక్తి దాగి ఉందా? వాల్ట్ బీలో ఏముందనే విషయం ఎవ్వరికీ తెలీదు. ఈ వాల్ట్ బీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో చూడాలి. మరి ఇంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసేయండి.